Yanam caves in Gokarna. In Gokarna is the place. Yana cave. From Gokarna to it's almost like 45 kilometers. 45 kilometers from Gokarna. The small boy is getting trekking. See the small guy. హాయ్ గైస్, మీరు చూస్తున్నది ఈ ప్లేస్ వచ్చేసి కర్ణాటకలోని గోకర్ణ దగ్గరలో 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి యానా కేవ్స్. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇది చూస్తే మాత్రం దీని దగ్గరలో చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కానీ ఇంకా చూడవలసిన ప్లేసెస్ అంతా చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి టెంపుల్ కూడా ఉంటుంది. లోపల టెంపుల్లో కూడా చాలా బాగుంటుంది. వాటర్ కూల్గా కానీ స్లోగా వర్షాకాలంలో కానీ వెళ్తే మీకు ఇక్కడ పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. లోపల అలాగే బయటికి వెళ్ళి ఇలా లోపల నుంచి తిరిగి పక్కలో ఉన్న గ్రీనరీ కానీ ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ ఆ లొకేటెడ్ కానీ అడవి కానీ ఇలా చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ కానీ ఆ పారే జలపాతాల వాటర్ ఉంటుంది. అవన్నీ చాలా చూడాలంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. మీరు గోకర్ణ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ కాకండి. అలాగే ఈ చుట్టుపక్కల ఇదొక్కటే కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు గోకర్ణ వెళ్తే మాత్రం ఒక 2 days ఉండి కంపల్సరీ ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయవచ్చు. చుట్టుపక్కల చాలా వాటర్ ఫాల్స్ అనేటివి 2-3 ఉంటాయి. అలాగే మనం ఇంకా తెలుసుకున్న అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని మనం ఎంక్వైరీ చేసి వెళ్తే మాత్రం చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఒక్క ప్లేస్లోనే మనకు 1 day టైం అవుతుంది. ఎందుకంటే మనకు వెళ్ళేటప్పుడు కానీ అడవి సింగిల్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గుంటూ వెళ్ళాలంటే చాలా అడవిలో ఉంటుంది కాబట్టి మనకు చూసుకుంటూ చేసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. రిటర్న్లో వచ్చేటప్పుడు కానీ మనకు అక్కడ పార్కింగ్ కూడా బాగానే పెద్దగా ఉంటుంది. అక్కడ పార్కింగ్ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి మనం ఒక 1 kilometer నడవాలి. నడవడం కూడా అలసిపోతాం కాబట్టి గోకర్ణ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ ప్లేసెస్ను మిస్ కాకండి ఫ్రెండ్స్. అలాగే ట్రెక్కింగ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ ప్లేసెస్ని మిస్ చేయకండి. ఇక్కడ వెళ్తే మాత్రం అన్ని ప్లేసెస్లో చూసుకోండి. ఒక 2 days ఉండి చూస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. 1 dayలో కవర్ చేయాలంటే కాదు, మీకు అలసిపోతారు. కాబట్టి 2 days ఉంటే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూడవచ్చు. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.